ఎక్కడ మనసే తల్లి? మల్లయ్య కొండపైన మలజిండి ఎదురయ్యవ్వో, మలజిండి ఎదురయ్యవ్వో. కొండపైన 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 చక్రం తీర్చు. నా మొగుడు దగ్గర లేకుంటే నాకు భయం అయినా. స్వామి నా మొగుడు ఎవరు అనుకుంటువా? ఎవరుమా? అమ్మాయి సన్నగా వాళ్ళు చూడు ఆమెనా నీ మొగుడు? నాయనా ఒక్క తట్టు తప్ప తట్టి 3 దినాలు అయితే మట్టి నుంచి ఎప్పరప్పా. అగో స్వామి. అవునమ్మా. ఈ విధముగా తయారైంది స్వామి. ఎదురు కోలారు కొండ పైన కొట్టించి దేవుని అని చూడు. ఖచ్చితంగా అన్ని దేవుని అయ్యని కళ్ళలో నా వచ్చలో ఎక్కడ చూసినా నామాలు కనపడాలి. అంటే ఊరికే నువ్వు తిడతాండేది నువ్వు. నా బిడ్డ మళ్ళీ అంటే అనేదా నా మొగుడికి చెప్పినాను అనుకో. ఎవరు నీ మొగుడా? ఏం బా ఏ ప్రదీప, వానికి బుద్ధి సినిమా చూసే ఇంత బాగా చక్కగా చేసినారంటున్నావు. ఇప్పటికే ఏమేమి ఏళ్ళు వస్తాండయో వానికి నా బట్టకో. అయ్యా ఏమి లెక్క వేసుకుంటానా? అవును తల్లి. నాకు అది కాదు రసంత. ఒక గండునా బట్ట ఏళ్ళు చేతులు దీని మీదకి చాంచి ఇట్లా చూసుకోని ఉన్నాడు. నా పేరు ఎత్తలేదేనని. ఏం పొగురు పిల్లలు ఉండరు ఈ ఊర్లో మాలేపండి. ఇంకేమనుకుంటువే అందరినీ పట్టిస్తాండావు నువ్వు ఇప్పుడు అట్లా. అటువంటి స్వామి నిలిపి శనివారం నాడు చక్కని దినమున ఆవు పేడలు తెచ్చి అట్ట పిండలకి దూడ పేడలు తెచ్చి దొడ్లు దూల పిండలకి నేను నా మొగుడు రేయంతా చేసుకుంటు. ఎలా ప్రదీపు నేను అంత ఓపికేమిరా ప్రదీపు నీకు? ఎట్లా చేసుకోండి అంటారు. అయ్యా నువ్వే కదా పూజ పూజ దేవుని పూజ. స్వామి నా మొగుడికి నేను వంకోని చేస్తే పూజ పూజ. నువ్వు వంకొని నీ మొగుని చేసి నా మొగుడు ప్రదీపుని కొసపెట్టి చేస్తే వాళ్ళకి కాదురా. మీకేం అర్థమైతుంది మీరు ఆ ప్రకారం కోతలేస్తానేది? ఇక్కడ చెట్లు చేమలు మురుగు ఎక్కువ కదా. అంటే ఇప్పటి నుంచి ట్రైనింగ్ అయితే ఉండరా? నేర్చుకోండి, స్కూల్ నేర్చుకోండి బాగా. అయ్యా రా నీ బతికి తిరుగుకే పిలుస్తాను రాయమ్మా. నువ్వు అక్కడ పోతే బిర్యానీ రావు కాదమ్మా. ఇంత చక్కగా బాగా చక్కగా వెరికలు పుట్టి బాగా తయారైంది అంటున్నావు. ఇది వలన ఎక్కడన్నా వెరికి చెప్పేవారా తల్లి? ఓ స్వామి అది నిజమే కదా. నేను ఎక్కడెక్కడ ఎరుక చెప్పాను, ఎక్కడ సగిన చెప్పాను. నాకు తెలియదు కదా. నీకు తెలియాలి కదా. ఎవరికైనా తెలగ చెప్తావు కదా. నేను 10 మందికి చెప్తా. పలానా బాగా చెప్తుంది చెప్తా. ఈయనకో స్వామి చెప్పు. అయ్యో ప్రదీపు స్వామి అదే వాకు ఎరుక నే చెప్పవద్దీనమ్మా. ఎరుక నే చెప్పనమ్మా.
ఎరుకానే చెప్పనంతేనమ్మా ఓ మొట్టమమ్మ ఎరుకానే చెప్పనంతేనమ్మా ఈ విధముగా నాయనా ఆహా నరులకు చెప్పాను, చెప్పారు నారాయణ మూర్తులకు చెప్పాను, చెప్పారు ఏడుకొండ వెంకటరమణ స్వామికి చెప్పాను, తెలిపారు కది నరసింహ స్వామికి చెప్పాను, చెప్పారు ఓ కనక దుర్గమ్మకి చెప్పాను. ఆహా స్వామి అమ్మా త్రిలోకమున అవును నరులకు నారాయణ మూర్తులు దేవాని దేవతలకు అగో చెప్పాను స్వామి శాస్త్రం. ఆహా ఇటువంటి దేవతలకంతా చాలా చక్కగా వెరికి చెప్పినాను అంటున్నావు. అవును నా స్వామి. మనమ్మలు ఒక కోరుకుంది మా అడగాలని, అందుకని స్వామి ఏమ్మా అయ్యా నేను అడుగుతా ఉండేదా. ఉండు నాయన, నా మనసులో మాట చెప్పేస్తా. ఆ, లవ్ యూ ప్రదీప్. ఆ. చూడు నా బట్ట లవ్ యూ టూ. ఏయ్, లైట్ కార్డ్ జరగట్లా అయ్యా, ఆ లైట్ కార్డ్ లైట్ కార్డ్ జరుగు. ఎట్లా ఓనమే పొద్దు పిల్లల్లో నువ్వు ఓనం చేపించుకోరా మొండ. అయ్యా బావ్, ఎలా వాడు పాపం బెడ్ ఒకటే వాడు వాళ్ళ అమ్మ ఎంత ఆ, బాగా ఎక్కించుకుంటాలే బోవా అప్ప. హంగే నేనేమో అనుకుంటా. నీ ఏమో నేను అప్పుడే చెప్పినా. అగో స్వామి ఈ విధముగా ఆహా. నరులకు నారాయణ మూర్తులకు జరిగేది చెప్పాను, అవును జరగబోయేది చెప్పాను, చెప్పారు. జరిగేది చెప్పాను, ఆహా లేని చెప్పాను, అవును ఉన్నది చెప్పాను, చెప్పారు. ఈ విధముగా ఆహా ఇక త్రిలోకమున ఆహా అందరికి ఎరుక చెప్పాను. వెరికి నాచారమ్మంటే నువ్వే. అందుకే నాకు నిండుగా సొమ్ములు స్వామి. ఆహాహా. ఆ, చాలా బాగున్నాయి, అవును స్వామి. చక్కగా వెరికి చెప్పినట్టున్నావు. ఆ. నా మనమ్మని ఒక కోరుకుంది, అలాగనే తెలుపుదామమ్మా. ఏ స్వామి నాకు పెళ్లి నో మైండ్లో ఏమన్నా పెళ్లి కూతురు దొరుకుతుందేమో చూతాము అని అంతే. అయ్యా ఏమి ఎరుకులో వస్తే చాలు స్వామి. ఊర్లో యూత్ పిల్లలు ఎవరు యూత్ 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 పిల్లలు కుక్కలు నాయనకి తినే ఉంటాయిరా. నువ్వు అట్లా మరుపుతా ఉంటావు. ఏమి గింజలు వేస్తాడునా. ఎరిగి అట్లా చెప్పుమ్మా, ఎరిగి చెప్పుమ్మా. మీ నాయన నా దగ్గర 3 ఏళ్ళు ఉన్నాడు స్వామి. ఎవరా? ఆ. ఛ, మా నాయన అట్లా కాదులే. ఆ, జీతానికి జీతానికి గొంట్లు పెరికేసేది మాకు. ఏ పేన్లా ఏం ప్రదీప్ అగో స్వామి. అవునమ్మా, చెప్తా ఎనుకో నాకు స్వామి. ఏమన్నా మా బాగు చావు స్వామి. సరే స్వామి, ఆహా. నీకు శాస్త్రం చెప్ప. నేను అందుకు చెప్పింది. చెయ్యట్లీ స్వామి చూతాం. అలాగనే శాస్త్రం చూడాలంటే చెయ్యాలన్నమాట. అవును స్వామి. దా. రే ఆ? కొజ్జా నా కొడక, ఏమ్మా? మగోడు ఇచ్చేది కుడి చెయ్యి, ఉయ్, నేను ఆపుకుంటే ఏ పక్క రమ్మంటే ఎడమ చెయ్యి ఎత్తుకొచ్చిస్తాడు. ఆడది వేలు నీకంటే. ఏం మాకు తెలిసినేమే. సరే స్వామి, అవునమ్మా, ధనరేఖ బాగుంది, బాగుంది. ధాన్యం రేఖ బాగుంది, బాగుంది. సతుపత్తుల రేఖ ఏం స్వామి సతుపత్తుల రేఖ పంగలగా ఉంది, గోధుమ రేఖ బాగుంది, జీవాలు బాగా వృద్ధి అయితే 3 శంకులు, 2 చక్రాలు. తిరుగుతా ఉంటాం. అవును స్వామి. సంతానము 16 మంది బిడ్డలు నీకు, దాంతో నిలిచేది 3. స్వామి ఇప్పుడైతే కట్టు చేస్తారులే, మా కల్లాటు గొడ్డు ముందు తాగుతా అంటే మేమందరికి గొడ్డు ముందు ఇచ్చేది ఊర్లో. అగో స్వామి చెప్తా ఇనుకో స్వామి. రామ్ అడ్వానిస్టా ఆ దేవరింటికల్లా పోయిద్ద వాళ్ళు ఏందో స్వామి నీ పొద్దు పండగ చేసుకుంటా అంటే ఉత్తర పట్టిపోయినా ఏమి చెప్పబల్లి రేతము తీసేవాడు. జ్వరం వస్తుందంటే గోముండి మామకే జ్వరం వస్తుంది. జ్వరానికి బేదులు మాత్రం లేవు నా దగ్గర. జ్వరానికి బేదులు మాత్రం లేదు సార్. ఎప్పుడైతే హీట్ తీసేస్తుందో టక్కని కుదురు. ఓ అదేనేమి ఈటు నాయనా అడ్వానిస్టా చూడు స్వామి, సతుపతుల రేఖ బాగుంది. బాగుంది. అయ్యో సరస్వతి రేఖ మధ్యలోనే కట్టయింది. ఓ నామాలు రావు కదా నీకు. ఏంటికి రావా? కొండ దేవత పేరు వాసిలో పేరే పేరు వాసిలో పేరే ఉంది. ఆ పేరు చెప్పిన దత్తమైన పేరు నా పేరేమ్మా, నా పేరు మొద్దల రాముడు. స్వామి ఎందుకు చెట్ల చెప్పేది? ఏల్మా? పేరు వాసిలో ముద్దల రాముడు వెంకటరమణ పేరు బలములు 1 2 3 4 5 6 7 పాదంలో జన్మిస్తావు. కాదు ఈ విద్య నీకు
ఏం మా కొల్లాపురి ఎల్లమ్మ స్వామి అయ్యా మూడు మూడు ఏళ్ళు ఏముడు చూకోరా చూడు స్వామి నీకు స్వామియా పుట్టతానియో తల్లి చచ్చునా ఏదైనా నీవు పుడతానే అయ్యో గండంతో పుడుతున్నాయినా జంతువు పేగులు జంతువు వేసుకొని పుట్టింటు నువ్వు పుడతానే మీ అత్త మీ అమ్మ మీ అవ్వ మీ తాత ఎవరో ఒకరు మీ కొంప కూడా ఇదే మూల నిజమా స్వామి ఈ మూలే ఉందమ్మా బాగా చెప్తాను సగిన అంతేకాదు స్వామి నువ్వు ధనం అడగల ధాన్యం అడగల ఇల్లు అడగల వాకిలి అడగల ఏం వద్దు నాకు నీకు మనమ్మను ఒక కోరిక ఉంది స్వామి అది తెలుసు రాయి నీరు గరిగే పొద్దుల రాయి నీరు గరిగే పొద్దులో ఈ పక్క ఆ పక్క పొల్లాడతా ఒక నరం లేచి టిక్కు 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 అని కొట్టుకుంటాంది నిజమైతే నువ్వు నిజమని చెప్పు అంతేకాదు స్వామి ఏమను ఆయన మేము మమ్మల్ని వెళ్ళిపోమంటాడు ఆయన వచ్చి చెప్తాడా మేము కథ దాట్లు చెప్పేస్తే మా మగాను ఉంచుతారు ఎవరన్నా ఆదిలక్ష్మీదేవి వీరికి చెప్పాలని ప్రేరణ పొంది అలాగే పొదాంబ తల్లి అలాగనే మహాతల్లి లక్ష్మీదేవి మంచిదేనా స్వామి పర్వాలేదు మా వాళ్ళ దేవతలు కదా అలాగనే పొదాంబ పదరమ్మ పదరే పోదము వేగ పదరమ్మ పదరే పోదము వేగ పోదము వేగ పదరమ్మ పదరే 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 పదరమ్మ పదరే పోదము వేగ పదరమ్మ పదరే 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 పోదము వేగ ఎక్కడ పోయేదే రూపాయికి బాలపడే రూపమే నిన్నే కోడింది మొదలు దారిగా నిందాల మాలైతీరా రూపాయికి బాలపడే రూపమే జడిపాయ తాడిగాడా గరుడాద్రిపురము ఆదిలక్ష్మీదేవి వస్తుంది ముందు నీవే పాదా మరుగు నచ్చద ముద్దు గుమ్మా పదవమ్మ నిన్ను మరుగు నచ్చద ముద్దు గుమ్మ ముందు నీవే పదవమ్మ మరుగు నచ్చద ముద్దు గుమ్మ నీవు 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 నీవు
వాడిన పూలే వికసించలేలా వీరిన హృదయాలు పులకించలే వాడిన పూలే వాడిన పూలే వికసించలేలా వీరిన హృదయాలు పులకించలే వాడిన పూలే వికసించలే వాడిన నాయనా సెల్క 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 నమస్కారముల తల్లి. చల్లగా ఉంటుందైనా ఆహా. అలాగని క్రీడాత్మపురం అంతా వెతికలాడి అవును వెరికలు నంచారు అలాగనే తీసుకొని వచ్చాను తల్లి. అవునా తల్లి అవును ఎక్కువ ఉంది ఆయన అక్కడ అలాగనే పిలుచుకొచ్చాను. మీరు సింహాసనం మీద కొలువు తీరండి. వెంట వచ్చేదా నేను ఓ ముద్దుల గుమ్మ. వెంట వచ్చదా నేను ఓ ముద్దుల గుమ్మ మగ మెరగా మగ మెరగా మగ మెరగా గోపాల ఎవరు సుధాకర్తో పోలితే నువ్వు పుట్ట వాంతమని అటు పెట్టుకొని మన్ను వాడిని కూడా ఇచ్చిపెట్టలేదు నువ్వు. అమ్మా వెరికలు నంచారి. ఆ? అలాగనే క్రీడాత్రిపురానికి చేర వచ్చి ఉన్నాము. ఈ మా తల్లి కదా నచ్చింది. అయ్యా వావ్ ఆడి కాదు ఉండేది ఇక్కడ కనక సింహాసనం పైన కొలువు తీరును చూడు తల్లి. చూడు నాగరాజన్, నువ్వు చేసిన పనికి నేను ఇవన్నీ చెప్పలా. అరికాల్లో చుడిగలిగింటే అది చెప్పలా. ఏడంటే ఆడి మేము దాటుకొని వెళ్ళిపోతే ఎట్లన్నా పిల్లలు నగిస్తా ఈ మాట ఆ మాట చెప్తే ఉంటారని అంతే. ఊరికి కింద పడిపోతే అది పడిపోయి కుర్చీ పడిపోయి ఆడ కాదా అది నువ్వు ఉండాల. నువ్వు ఇంకా నూరేళ్ళు అట్లా ఎంకరేజ్ చేయలేరా నా పట్ట. సరే బాబు, దొంగల్లా రండి ఇంట్లో మేలుకోండి అని చెప్తా ఉండవు. అట్లా లేకుంటే ఈ బతకలేము ఇప్పుడు. నువ్వు చెప్పే మాట నీకు చెప్పాలా, నాకు చెప్పే మాట చెప్పాలా. నువ్వు లేనప్పుడు నీ పెళ్ళాన్ని నేను మాట్లాడాలా, నేను లేనప్పుడు నా మొగిని నువ్వు మాట్లాడాలా. నీ మొగిని నేను మాట్లాడి ఏమి చేయాలా? అయ్యా నా పెళ్ళాం నీకేం రేపు మడకతున్నా. ఆహా ఇక్కడ మహాతల్లి కలకలలాడుతున్నది చూడమ్మా. అబ్బా లక్ష్మీదేవికి ఆహా ఉట్టి పని ఎట్లుంది కదరా. ఉలిక్కిరి పడి
ఆ మావికులాచారి అయ్యా అయ్యా నువ్వు పోదురా, ఆ పిల్లోడు వస్తాడు, వినీత్ వస్తాడు. ఆ మావికులాచారి రాడా ప్రదీప్ తర్వాత ఇప్పుడు విన్ని తిన్న పిల్లడు వాళ్ళు పెద్దోళ్ళ ఆ మావికులాచారి అమ్మా ఆ మావికులాచారి ఆయురారోగ్య భాగ్యంబు లమలగోగి ఆయురారోగ్య భాగ్యంబు అమలగాగి అమ్మా పుత్ర పౌత్రాభివృద్ధి పొందగాగి అమ్మా పెళ్ళగాక చాలా భక్తి కలిగి పరగవచ్చిల్లవచ్చిల్లవే ఏ సుందరాంగి అమ్మా పరగవచ్చిల్లవచ్చిల్లవే సుందరా అమ్మా శివా చల్లగా వచ్చలవే అమ్మా వికులాచారి ఇదిగో పెట్టనా బట్టలైతేనే దూరం వెళ్ళిపోయేది, మగోళ్ళు అయితే ముందర నిలబడుకుంటారా, పెట్టనా బట్టలైతేనే దూరం వెళ్ళిపోయేది. మగోళ్ళ పోరుకి వెళ్ళిపోయినారంటే మీకు జనవరిలో సాడ అమ్మా వికులాచారి కూర్చోమ్మా. మాత్రం పైన కూర్చోకూడదు అడుగు. అమ్మా వికులాచారి ఎందుకంటే లేక లేక మా ఇంటికి వచ్చేసావు కదా, చూడమ్మా కనక సింహాసనం ఉంది, కూర్చోవమ్మా. ఎవరు కూర్చున్నా రే సేవక తుడుచురా తుడుచు తుడుచురా. అప్పుడే చెప్పింది కదా నువ్వు పెద్దదాన్ని ఏం పనులు. బుద్ధులు ఇసిపెట్టద్దండి ఆడుకొచ్చినా కూడా. రామా రామా మంచి మర్యాద. అమ్మా వికులాచారి కూర్చోవమ్మా. మైకులు ఎందుకంటే చూడమ్మా మీరు లేక లేక వచ్చేస్తారు కదా, పూలు మీకు వెళ్తా మాకు ఎందుకమ్మా. మీరు కూర్చో కొలువు తీరండి తల్లి. అమ్మా ఎరుకులో వచ్చారమ్మా నేనమ్మా ఇది ఇంకెట్లా చక్కగా వెళ్ళా చెప్పు. ఈ డబ్బులు తినేక ఇంటి ఐ లవ్ యూ ప్రదీప్. హలో హలో అమ్మా లక్ష్మీదేవి. అవునమ్మా మాట మాత్రమన అవును తల్లి. గరుడాద్రిపురమునకు చేరవచ్చితిమి. అవునమ్మా పిలిపించిన కార్యార్థము విన్నవించు తల్లి. అమ్మా వికులాచారి అమ్మా చూడు మరి వికులాచారి అంటే జరిగేది జరగబోయేది ఉన్నట్టుగా లేనట్టుగా చాలా చక్కగా చెప్తారు తల్లి. కాబట్టి శాస్త్రము చెప్పేదానికి నా హస్తకం చూసి నాకు జరిగేది జరగబోయేది ఉన్నట్టుగా లేనట్టుగా సగం చెప్పు తల్లి. అమ్మా అవునమ్మా ముందుగా నీకు శాస్త్రము చెప్పాలన్నా, అవు తల్లి, గద్దె చెప్పాలన్నా, అవును, ఎరుక చెప్పాలన్నా ఓహో మాకు ఒక ఆచారం ఉంది తల్లి. ఏం తల్లి? ముందుగా మా కొల్లాపురి ఎల్లమ్మకు మా కుల దేవతకు పూజలు చేయాలి తల్లి. అవునా తల్లి? అవును. పూజ సామాగ్రి తీసుకురామని సేవక మరి పూజ సమంతా మరి ముందుగా ఏం కావాలమ్మా తల్లి? అవును పూచుకుంటే పచ్చగా ఎవరు కావాలి అమ్మో సేవక ఓ ప్రదీప
ఒరేయ్, ఏంది అది? పసుపురా పసుపు పసుపు కాదా పసుపు అంటే పసుపు తల్లి. ఏడుందో చూడ పసుపు. ఇదిగోమ్మా, పూజించవమ్మా. అంతేకాదు తల్లి, ఇంకేం కావాలమ్మా? ఇంకా ఉన్నాయమ్మా. ఇంకేం కావాలి తల్లి? ఏలు పెడితే ఎర్రగయ్యేవాడు కావాలి అమ్మా. అది ఏందమ్మా? అది ఏందా? ఏళ్ళు పెడతానా? అవును. ముందు ఏళ్ళు పెడతా ఈయన కెమెరా ఏయ్, ఏయ్, కుంకుమ కుంకుమ ఆ? తింటుందా? కుంకుమా? బా ఇప్పుడు మగవాళ్ళు అనిపించుకున్నారప్ప. నా కారణం చల్లగా అయిపోయాను. పూజించమ్మా. అంతేకాదు తల్లి, అవునమ్మా. ఇంకా కొన్ని ఉన్నాయమ్మా. ఇంకా ఏం కావాలమ్మా? మలిగితే పగబోయేవాడు కావాలి అమ్మా. ఒరే సేవక, అదేంద్రా? ఏదంట? ఆ? మలిగితే మలిగితే పొగ పోయిస్తున్నా. నువ్వు ముందే ఏం చేస్తావు?